మంచిది. ఈరోజు కూడా మనం ప్రభువుని కలుసుకుని ఆయన మనకు అందించేటటువంటి సందేశాలు వినడం, ఈ సోమవారం కూడా మనందరికి దేవుడిచ్చిన గొప్ప కృప అండి. మనందరం కూడా విశ్వాసంతో బ్రతికేవారు, వాక్యమును ప్రేమించేవారు. మనం దేవుని పిల్లలం. రోజు ప్రార్థన చేస్తూ ప్రార్థనతోనే ముగించేవాళ్ళం. ఈ రాత్రి కూడా మనం దేవుని సన్నిధిలో ఈ విధంగా ఉండటం చాలా సంతోషదాయకం. మరి సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వేరితనమేమో కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. ప్రభు యొక్క సిలువలో ఆయన పొందినటువంటి దెబ్బలు మనకు స్వస్థత, ఆయన పొందిన శ్రమలు మనకు మాదిరిగా ఉన్నాయి. ఆయన తగ్గింపు, ఆయన దేవుడై ఉండి మనలాగనే మట్టి శరీరమును ధరించి మన పోలిక చొప్పున ఆయన మరి బ్రతుకుచు సిలువ మరణము పొందినంతగా తను తాను తగ్గించుకున్నారు. సిలువ అంటే సిలువనెత్తుకుని నడవడం అంటే అర్థం ఏంటంటే తగ్గించుకుని నడవటం. ఎవరైనా మనల్ని తిట్టారు, ఎవరైనా మనలను హింసిస్తున్నారు, ఎవరైనా మనలను అసహించుకుంటున్నారు, చూడండి, యేసుక్రీస్తు వారి దగ్గర మనం నేర్చుకునే అపారమైనటువంటి గొప్ప గుణం క్షమించడం. ఆయన శత్రువులను కూడా క్షమించి వారి కొరకు ప్రార్థన చేసి ఉన్నారు. కనుక ఆయన సిలువ ఆయన ఎత్తుకుని వెళ్ళిపోయారు. మనం కూడా సిలువనెత్తుకుని వెళితేనే ఆయనకు శిష్యులం అవుతాం. సిలువ లేకుండా మనము శిష్యులము కాలేము. కనుక ఎవరు సిలువ వాళ్ళు ఎత్తుకుని వెళ్ళాల్సిందే. సిలువను ఎత్తుకుని వెళ్ళడం అంటే మనలను మనం చంపుకోవటం అని అర్థం. మనకు ఒక కులం ఉంది, మనకు ఒక ఆస్తి ఉంది, మనకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, మనకంటూ ఒక పొగరుంది, మనకంటూ నాకేంటి అనే తత్వం ఉంది. ఇవన్నీ కూడా మనం చంపాలి. ఇవన్నీ మనం చంపుకుంటేనే మనం సిలువనెత్తుకుని నడిచినట్టు. ఏ ఒక్కటైనా మనలో ఉందనుకోండి, మనం సిలువనెత్తుకుని నడిచినట్టు కాదు. కనుక సిలువను గురించినటువంటి వార్త వింటూ ఉన్నాం. సిలువ మనకు ఏమి నేర్పిస్తుంది అని అంటే తగ్గింపును నేర్పిస్తూ ఉంది. హల్లెలూయా. తగ్గింపును నేర్పిస్తూ ఉంది. బిడ్డలారా, కనుక మనం ఈ రాత్రికాల సమయంలో మరి మనందరం కూడా సిలువనెత్తుకుని నడుస్తున్న యేసును వెంబడించాలి. సిలువనెత్తుకుని నడుస్తున్న యేసుక్రీస్తు వారి యొక్క అడుగుజాడల్లో మనం నడవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం మార్కు సువార్త 14వ అధ్యాయము 12వ వచనం నుండి 13, 14 మనం 15వ వచనం వరకు కూడా పులియని రొట్టెల పండుగలో మొదటి దినమున వారు పస్కా పశువును వధించినప్పుడు ఆయన శిష్యులంట, నీవు పస్కాను పూజించుటకు మేము ఎక్కడికి వెళ్ళి సిద్ధపరచవలనని ఆయనను అడగగా, ఆయన మీరు పట్టణంలోనికి వెళ్ళుడి, అక్కడ నీళ్ల కుండ మోయుచున్న ఒక మనుష్యుడు మీకు ఎదురుబడును, వాని వెంబడే పోయి
వాడు ఎక్కడ ప్రవేశించునో ఆ ఇంటి యజమానిని చూచి, నేను నా శిష్యులతో కూడాను పస్కాను పూజించుటకు నా విడిది గది ఎక్కడని బోధకుడు అడుగుచున్నాడని చెప్పుడి. అతడు సామాగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపించును, అక్కడ మన కొరకు సిద్ధపరచుడని శిష్యులిద్దరిని పంపెను. దేవునికి స్తోత్రం చెబుదాం. ఇక్కడ మనకు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు కనబడుతున్నాయి. పులియని రొట్టెల పండుగ ఒకటి, రెండు పస్కా పశువు యొక్క వధించడం, పస్కా పశువును వధించడం, మూడోది నీళ్లు కుండ మోస్తున్న వ్యక్తి కనబడుతున్నాడు, నాలుగోది విడిది గది, ఐదోది గొప్ప సామాగ్రితో నింపబడిన మేడగది. హల్లెలూయా. 5 విషయాలు కనబడుతున్నాయి. పులియని రొట్టెల పండుగ వచ్చిందంటండి. మనకు కూడా క్రిస్మస్ పండుగలు, అలాగే ఈస్టర్ పండుగని మనం చేసుకుంటూ ఉన్నాం. ఆ రోజుల్లో చాలా పండుగలు వచ్చాయి. పులియని రొట్టెల పండుగ వచ్చిందంట. ఆ పండుగలో వాళ్ళు ఏం చేస్తారంటే పస్కా విందు చేస్తారు. పస్కా విందు అనంటే అది ఎక్కడి నుంచి వచ్చిందనంటే, ఐగుప్తు దేశంలో ఇశ్రాయేల్ అందరూ కూడా ఐగుప్తు నుండి దేవుడు వాళ్ళని ఎలా విడిపించాడు అనంటే, ఒక గొర్రెపిల్లను వధించి, ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క గొర్రెపిల్లను వధించి దాని రక్తమును వాళ్ళ యొక్క కమ్ములకు రాసుకోమని చెప్పాడు. ఆ యొక్క రాసుకున్నటువంటి రక్తము ఆ గుమ్మాలకి ఎప్పుడైతే కనబడిద్దో, మరణదూత అర్ధరాత్రి వచ్చినప్పుడు ఆ రక్తం ఉన్నటువంటి ఇంట్లో లోపలికి రాదు. ఎవరింటికైతే, ఎవరి ద్వారబంధకాలకైతే గొర్రెపిల్ల రక్తం లేదో వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రథమ సంతతిని హతము చేసేసింది. మరి ఇశ్రాయేల్ యొక్క సర్వ సమాజం అంతా ఇలాగే సందకాడ సాయంకాల వేళలో బిడ్డలారా అందరూ కూడా గొర్రెపిల్లనట ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క గొర్రెపిల్లను మరి వాళ్ళు వధించుకున్నారు. వధించి వాళ్ళు ఏం చేశారంటే, వధించిన ఆ గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని వాళ్ళ యొక్క గుమ్మాలకు రాసుకున్నారు. అలా రాసుకోవటం వల్ల దేవుని బిడ్డలారా ఆ రాత్రి సంహారకుడు దాటి వెళ్ళిపోయాడు. అంత మాత్రమే కాదు, వాళ్ళు ఎప్పుడైతే ఆ గొర్రె పిల్లను వధించి దాని మాంసాన్ని తిన్నారు, దాని రక్తాన్ని రాసుకున్నారు, ఆ యొక్క కార్యంతో వాళ్ళందరూ కూడా ఐగుప్తు నుంచి బయటకు వచ్చేసేసారు. హల్లెలూయా. అందుకని దాన్ని ఆ యొక్క పండగ పేరే పస్కా బలి పండుగ, పస్కా విందు. అంటే గొర్రె పిల్లను వధించి దాని యొక్క మాంసము, దాని రక్తము వాళ్ళందరూ వాడుకున్నారు. ప్రతి ఇంట్లో బలి పశువు గొర్రెపిల్ల వధించబడింది. అలా వధించబట్టే ఆ వధించబడినటువంటి ఆ గొర్రెపిల్ల యొక్క పండుగను వాళ్ళు అట్లా సంవత్సరాలు చేసుకుంటూ వచ్చారు. ఆ పండగ పేరే ఏం పండగ అంట? పస్కా బలి పశువు పండగ. పస్కా బలి పశువు ఇప్పుడు కూడా యూదులు వాళ్ళు చేస్తూనే ఉన్నారు, ఇశ్రాయేలీలు చేస్తూనే ఉన్నారు. అదిగో ఆ వధించబడిన గొర్రెపిల్లను వాళ్ళ పిల్లలకి చెప్తున్నారు, ఏంటి నాన్న ఇలా గొర్రెపిల్లను వధిస్తున్నారు అని అంటే వాళ్ళు చెప్పారు, మన పితరులంట ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉంటే మన దేవుడు ఇదిగో గొర్రెపిల్లను వధించి దాని రక్తాన్ని గుమ్మాలకు రాసుకుంటే మన వాళ్ళందరూ రక్షించబడ్డారు. ఆ విధంగా ఈ పండగ వచ్చింది కనుక మనం కూడా దీన్ని ఆచరించాలని వాళ్ళు ఆచరిస్తున్నారు. దీన్నే పస్కా బలి పశువు, పస్కా బలి పశువు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు జన్మించి ఆయన పెరిగి పెద్దవాడై ఆయన రోజుల్లో, ఆయన బ్రతుకున్న రోజుల్లో ఈ పస్కా పండుగ వచ్చింది.
ఆయన ఒక అలంకారంగా చెప్తూ ఆయన శిష్యులతో చెబుతున్నాడు, మీరేం చేస్తారంటే మనం పస్కా విందు తినాలి గనక మీరేం చేస్తారంటే ఎదర మనకు కనబడుతున్న ఒక పట్టణంలోకి వెళ్ళండి. కనబడుతున్న పట్టణం అది యెరూషలేం పట్టణం. మీరు అక్కడికి లోపలికి వెళ్ళగానే పట్టణంలోకి మీకు నీళ్లు కుండ మోస్తున్న ఒక వ్యక్తి కనబడతాడు. నీళ్లు కుండ మోస్తున్న ఒక వ్యక్తి కనబడతాడు. మీరు ఆయన వెంబడే వెళ్ళండి. ఆయన వెంబడే వెళితే ఆయన ఎవరింటికైతే వెళతాడో, ఆయన ఎవరింట్లో అయితే ప్రవేశిస్తాడో ఆ ఇంటి ఓనర్ గారిని అడగండి, మా బోధకుడైన యేసుక్రీస్తు వారు అడుగుతున్నారు, పస్కా విందంట ఎక్కడ చేయమంటారు అని మిమ్మల్ని అడగమన్నాడు అని అంటే, అప్పుడు అడిగిన వెంటనే ఆయన మీకు మేడగది చూపిస్తాడు. ఆ మేడగది నిండా సామాగ్రి ఉంటుంది. అదిగో అక్కడ మనందరము కలిసి పస్కా విందును భుజించబోతున్నాం. హల్లెలూయా. పస్కా విందులో ఏముంటుంది? గొర్రెపిల్ల మాంసము, గొర్రెపిల్ల రక్తము. హల్లెలూయా. చూసారండి, అంటే ఈ పస్కా అనేటటువంటి బలి పశువు ఎవరో కాదు. ఈ గొర్రెపిల్ల ఎవరు అనంటే ఇది దేవుని గొర్రెపిల్ల, అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. అంటే ఐగుప్తు నుండి విడిపించింది కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తమే. ఆ రోజుల్లో అది అలంకారంగా, సూచనగా, ఒక మోడల్గా మనకు కనబడటానికని ఆ కార్యం జరిగింది. ఈ రోజున మనందరం కూడా రక్షించబడ్డానికి ఒక బలి పశువు ఆయనే, నజరేయుడైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వారికి ఒక పేరు ఉంది. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏం పేరు పెట్టాడు తెలుసా? ఇదిగో లోక పాపములను మోసుకుని పోవు ఎవరైనా ప్రభు అయినా, అదిగో ఆ గొర్రెపిల్ల వధించబడాలి. ఆ గొర్రెపిల్ల విందు. ఈ రోజున మనందరం కూడా ఆ గొర్రెపిల్లను బట్టే రక్షించబడుతున్నాం. ఆ గొర్రెపిల్ల మన కోసం రక్తం చిందించింది. ఆ గొర్రెపిల్ల మన కోసం తన మాంసాన్ని ఇచ్చింది. అందుకనే మనందరం కూడా ప్రభు యొక్క శరీరమును, ప్రభు రక్తమును, ప్రభు బల్లారాధనలో మనందరం తీసుకుంటున్నాం. దాని పేరే పస్కా విందు. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చింది అనంటే ఒక గొర్రెపిల్ల వధించబడింది. ఎవరా గొర్రెపిల్లమ్మా? ఎవరు? ప్రభు అయినా. అర్థమవుతుందండి? ఆ వధించబడిన గొర్రెపిల్లే ప్రభు అయిన యేసుక్రీస్తు. అదిగో ఆ యేసుక్రీస్తు యొక్క ప్రభు బలారాధన ఎక్కడ తీసుకోవాలి అని అడుగుతుంటే అప్పుడు ప్రభు డైరెక్షన్ చెబుతున్నాడు. మీరు పట్టణంలోకి వెళ్ళండి, నీళ్లు కుండ మోస్తున్న ఒక వ్యక్తి మీకు కనపడతాడు. మీరు ఆయన వెంటనే ఆయన అడుగు జాడల్లో నడుచుకుంటూ వెళ్ళాలి. ఆయన వెనకమాలే వెళ్ళాలి. ఆయన ఫాలో చేయండి. ఆయన ఎక్కడికైతే వెళుతున్నాడో, ఏ వీధుల్లో తిరుగుతున్నాడో, లేకపోతే ఏ సందులో తిరుగుతాడో, ఏ ఇంటికి వెళ్తాడో ఆయన్నే వెంబడించాలి. ఆ నీళ్లు కుండ మోస్తున్న వ్యక్తి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా కనబడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనందరం కూడా ఎవరిని వెంబడించాలంటే నీళ్లు కుండ మోస్తున్న వ్యక్తి. ఏ కుండ? నీళ్లు కుండ మోస్తున్న వ్యక్తి. అంటే యేసుక్రీస్తు వారి లోకానికి వస్తూ వస్తూ ఆయన జీవజలాలను తెచ్చారు. ఏ జలాలు? జీవజలాలు. ఆయన నీళ్లు కుండ వంటి వాడు, జీవజలాలు. మనం ఆయన వెంబడిస్తే ఆ జలం మనకు కూడా దొరికింది. ఆయన అడుగు జాడల్లో మనం నడుచుకుంటూ వెళ్ళవలసిన వారమైనాం. ఈ రోజున మనం సిలువ ధ్యానాలు చేస్తున్నాం. ఈ సిలువ ధ్యానాల్లో రోజు మనం వాక్యం వింటున్నాం, రోజు మనం పాటలు పాడుతున్నాం, రోజు దేవుని స్తుతిస్తున్నాం, రోజు ఒక సందేశం వింటున్నాం. ఎందుకోసం అంటే ఆయనను వెంబడించడానికి కావలసిన శక్తిని పొందటానికి. ఆయన వెంబడి నడవడం అంత ఈజీ అయిన పని కాదు. ఎందుకంటే ఆయనలాగా నడవాలి. ఆయనలాగా నడవాలంటే అర్థం ఏంటి? ఆయనలాగా మనం జీవించాలి.
మరి ఆయనలాగా జీవించాలంటే ప్రియులారా ఒక పోలిక చెబుతున్నాను. నీళ్లు కుండ మోస్తున్న వ్యక్తి యేసుక్రీస్తు వారు. ఆయనలో ఉన్న మంచి గుణం ఏంటో తెలుసా? ఒక రోజున శిష్యులందరంట యేసు ప్రభు లేకుండా చూసి గదిలో కూర్చుని అందరూ ఒకరి మీద ఒకరు తగాదాడుతున్నారు. ఏమని తగాదాడుతున్నారంటే, ఒక ఆయన అంటున్నాడు, యేసు ప్రభుకి నేనే ఇష్టం కనుక నేనే గొప్ప, ఈ 12 మందిలో కల్లా నేనే గొప్ప అన్నాడు. ఇంకొక ఆయన లేచి, నోర్మే, అసలు యేసు ప్రభు వారు రూము మీద ఆనుకున్నది నేనైతే ఆయన ఒక ఆయన అన్నాడు. ఇంకొక ఆయన లేచి అన్నాడు, నోర్మే, అసలు నిన్నేంటే ప్రార్థనకి ఎప్పుడు వెళ్ళినా నన్నే తీసుకెళ్తున్నాడు ఆయన, ఎక్కడికి వెళ్ళినా నన్నే తీసుకెళ్తున్నాడు. ఇంకొక ఆయన, అసలు ఎన్ని వద్దాయా, డబ్బులు సంచి ఎవరి దగ్గర ఉంది చెప్పండి, అసలు ఆయన ఎవడు నన్ను నమ్మాడు. చూడండి, వీళ్ళందరూ ఒకళ్ళు నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప కదా. హల్లెలూయా. ఆయన కిటికీలోని చూశాడు. వీళ్ళ పరిస్థితి ఎట్టుందంటే, నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప. వాళ్ళకు ఒక పాఠం నేర్పించాలనుకుని ఆయన తలుపులు తెరిచి గదిలోకి వచ్చి ఒక పాత్ర నిండా నీళ్లు తెచ్చుకున్నాడు. ఆయనే నీళ్లు తెచ్చాడు. ఆయన నీళ్లు కుండగా, ఆయన నీళ్లు కుండ మోస్తున్న ఆయన నీళ్లు తెచ్చాడు. అందరిని కుర్చీల్లో కూర్చోబెట్టి ఆయన కింద కూర్చుని వాళ్ళందరి పాదాలు కడుక్కుంటూ వెళ్తూ ఉన్నాడు. చివరిగా అందరి పాదాలు కడుక్కుంటూ వెళ్ళి లాస్ట్లో అంటున్నాడు, మీలో ఎవడైనా గొప్పవాడు అవ్వాలంటే ఇలాగున తన్ను తాను తగ్గించుకోవాలి. మరి అలా తగ్గించుకుంటారా? ఇదేగా సిలువ ధ్యానం అంటే ఇదే. అయ్యగా టైం అయిపోతుంది, మనం 8:30 కల్లా వెళ్ళిపోవాలి అని పరిగెత్తుకొస్తున్నారు. మంచిదే. ఏమాయ్ ఏంటి పరిస్థితి అని అంటే, సిలువను ధ్యానిస్తున్నామంటే అర్థం ఏంటంటే, మనల్ని మనం హల్లెలూయా తగ్గించుకోవాలి కదా. మన మీద పూలు వేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. పూలు వేసిన వాళ్ళే మళ్ళీ ఆ పూలకు బదులు రాళ్ళు కూడా వేస్తారు. రాళ్ళు వేసారని నిరుత్సాహపడకూడదు, పూలు వేసారు కదా అని పొంగిపోకూడదు. హల్లెలూయా. అదే సేవ అంటే, దేవుని పని అంటే అదేక. అంటే నేను నేర్చుకున్నా, మరి అది నా బాణి. అది ఎవరో తిట్టారు, తిడతారు. తిట్టకపోతే నేను తండ్రిని కదా, నన్ను కాకపోతే ఇంకెవరిని తిడతారు? మీ నాన్న మీరు తిడతలేదా అప్పుడప్పుడు? ఏమన్నా నా క్రిస్మస్కి డ్రెస్ కూడా కొనడు పాడులేదు, దుర్మార్గుడు, రోజు స్కూల్కి వెళ్ళమంటున్నాడు. కూతు పిల్లలకి ఎంత కోపం అండి. ప్రార్థన చేయమంటే, నా శత్రువులు ఎదుట నువ్వు నాకు భోజనం సిద్ధపరిచావు ప్రభువా అని పిల్లలు ప్రార్థనలు చేస్తున్నారు. ఏంటి స్కూల్కి వెళ్ళమంటే? చూడండి కదా. అని వాళ్ళు తిట్టారని మనం పగ పెంచుకుంటామా? మళ్ళీ ఆ తిట్టినోడే పెరిగి పెద్దోడే అంటాడు, మా నాన్న వల్లే నేను ఎంతటోనయ్యా, మా నాన్న వల్లే నేను. మరి అటు చెప్పాడని మళ్ళీ మనం ఎంతో ఆనందపడతాం. హల్లెలూయా. కనుక బిడ్డలు ఎక్కడ ఒక మాట అనుకున్నా, తన్నుకుంటాం కాదు, కానీ ఏదైనా ఒక మాట అన్నారనుకోండి, మనం కూడా ఇలాగే ఉండాలి. అన్నారని మనం కుంగిపోకూడదు, పొగిడారని పొంగిపోవద్దు. హల్లెలూయా. కనుక ఇదే సిలువనెత్తుకుని నడవటం అంటే. సిలువనెత్తుకుని నడవటం. బిడ్డలారా, ఒక్కొక్కళ్ళు ఎంత ఏడిపెత్తారమ్మా, ఎంత ఓర్పు కావాలి తెలుసా? చాలా ఓర్పు కావాలి. ప్రార్థన ఉందని తెలుసుకోవడం ఒక్కొక్కళ్ళు. వెళ్దాం పరిస్థితి. ప్రార్థనకు రమ్మంటే మళ్ళీ మాకు తెలుసులే అయ్యగారు, మేము తర్వాత వస్తాం అని అన్నారు అనుకోండి, అయ్యగారికి ఏం కలిగిద్ది అప్పుడు కదా. ఇప్పుడు అలా అన్నారు. యాక్చువల్గా అయితే లోపల ఎంతో బాధ ఉంటుంది, కానీ ఏం అనలేం. అనలేనటువంటి ఆ యొక్క భాగ్యం మాకు ఇచ్చాడు ఆయన. బిడ్డలారా చూడండి, మరి అన్ని విషయాల్లో మనల్ని మనం చంపుకోవాలి. మరి ఈ విధంగా నీళ్లు కుండ మోస్తున్న వ్యక్తి అంటే ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. మరి ఆయన వెంబడే నడవాలి.
మనం ఆయనతోనే నడవాలి. అయ్యా ఆయనతోనే ఆయనతో నడవాలంటే అర్థం ఏంటి? ఆయనలాగా ఉండాలి. మరి ఆయనలాగా అంటే మనం ఏం చేయాలి? ఆయనలాగానే మనల్ని మనం విడిచిపెట్టేయండి. వద్దు, మనం అవన్నీ విడిచిపెడతామే. నేను అనేది ఉండొద్దమ్మ. అలా ఉంటే మనం దేవుని పిల్లలం కాలేము. కనుక బిడ్డలారా, ఏదైనా సరే నీళ్లు కుండ మోస్తున్న వ్యక్తిని మనం వెంబడించవలసిన. ఆయన దగ్గర గుడ్డి వాళ్ళకి చూపునిచ్చే నీళ్లు ఉన్నాయి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక రోజున సమరయ స్త్రీ నీళ్ల కోసం వచ్చిందా? ఎప్పుడు వచ్చింది? ఉదయం 10 గంటలకి. చూసారా మీరు కదా? ఎన్నింటికి వచ్చిందమ్మా? బైబిల్లో స్టేట్మెంట్ ఇచ్చారు. మెట్ట మధ్యాహ్నం 12 గంటలకు ఆవిడ వచ్చింది. హల్లెలూయా. దేనికోసం వచ్చిందమ్మా? డబ్బుల కోసమా? కాదు. దేనికోసం? నీళ్ళ కోసం వచ్చింది. నీళ్ళు ఉన్నాయి బావిలో, మంచిదే. కానీ యేసు ప్రభు వారు ఒక మాట అడిగాడు, నాకు కూడా మంచినీళ్ళు అవుతున్నాయి, పోస్తావా అని అడిగాడు. ఆమెనంది, అయ్యా మీరు చూస్తే యూదుల్లాగా ఉండారు, నా కొండలో నీళ్లు మీరెట తాగుతారయ్యా, మేము అంటరాని వాళ్ళం కదా అనంటే ఆయన అన్నాడు, మంచిదేనమ్మా, అయితే లోపల ఉన్న నీళ్లు కంటే నేనిచ్చే నీళ్లు కనుక తాగితే ఇక నువ్వు లైఫ్లో దప్పిగే అన్నాడు. ఆవిడ అనుకుంది అదేదో మహత్తరమైన నీళ్ళు అనుకుంటా, ఇక నేను తాగిన కాడి నుంచి నాకు దప్పిక అవదని ఆమె అనుకుంటుంది భౌతికంగా. కానీ ప్రభు ఆత్మీయంగా మాట్లాడారు. బిడ్డలారా, ఆమె జీవితంలో తృప్తి లేదు. ఎన్ని నీళ్లు తాగుతున్నా తృప్తి. ఆమె ఒక మాట అడిగింది, ఈ బావి మా యాకోబు తవ్వాడు, మా పితరుడైన యాకోబు తవ్వాడు, ఎన్నో వేల సంవత్సరాలు అవుతుంది, నువ్వు ఆయన కంటే గొప్పవాడువా అని అడిగింది. ఆయన కూడా మాట అడిగాడు, మీ తాత మీ పితరుడు తవ్వాడు, దీనిలో నీళ్ళు ఇప్పుడు కూడా వస్తున్నాయి, గ్రేట్, మంచిదే, కానీ ఈ నీళ్లు త్రాగుతున్నారు కదా, దప్పిక తీరుతుందా మీకు అని అడిగాడు. తీరుతుందా? తీరట్లా. ఇవాళ తాగారు, మళ్ళీ రేపు అవుతుందిగా, మళ్ళీ రేపు తాగారు, మళ్ళీ ఎల్లుండి అవుతుందిగా. కానీ ఆయన అన్నాడు అప్పుడు, నేను గనక నీళ్ళు ఇస్తే ఇక లైఫ్లో దప్పిక ఉండదు. హల్లెలూయా. ఆయన అన్నాడు, ఆమెను తన మాటలతో రక్షించాడు. ఆవిడప్పుడు అర్థమైంది, దప్పిక ఈ నీళ్లు కాదు నా బతుకి, నా లోపల ఆత్మీయ దప్పిక ఉంది. కనుక ఆయన మాటలనే నీళ్లు, జీవజలపు నీళ్లు ఆమెలో పోశాడు. పాపంతో నిండిపోయిన ఆమె బతుకుల్లో 5 భర్తలతో సంసారం చేసే ఆమె బ్రతుకు జీవజలపు నీళ్ళు ఎప్పుడైతే పడినాయో వెంటనే తన పాపాలు ఒప్పుకుని వెంటనే తన ఊరిలోకి వెళ్ళి పాపాలన్నిటినీ చెప్పిన ఆయన, నా బతుకంతటిని గురించి చెప్పిన ఆయన, నేను చూశాను, రండే మీరు కూడా అని మొత్తం ఊరంతటిని తీసుకొచ్చింది. హల్లెలూయా. గొప్ప సాక్షిగా నిలబడింది. అదిగో నీళ్లు కుండ మోస్తున్న వ్యక్తిని వెంబడించటం అంటే పాపాలు విడిచిపెట్టడం, ఆయన వెంబడించడం. దేవుని బిడ్డలారా, అది నీళ్లు కుండ మోస్తున్న వ్యక్తి. నిజంగానే వెళ్ళారండి, నీళ్లు కుండ మోస్తున్న వ్యక్తిని వెంబడించారు. వెంబడిస్తే ఆయన నడుచుకుంటూ పట్టణంలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. పట్టణం అనగా అది యెరూషలేం. యెరూషలేములో యేసుక్రీస్తు వారు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. అలంకారం ఇదంతా. ఒక ఇంటికి వెళ్ళి చూస్తే బిడ్డలారా, ఆ ఇంట్లో ఒక యజమానుడు ఉన్నాడు. యజమానుని అడుగుతున్నారు, అయ్యా మేము మా యొక్క బోధకుడైన యేసుక్రీస్తు మేము పస్కా విందు తినాలనుకుంటున్నాం, మరి విడిది గది ఎక్కడ అని అడిగారు. విడిది గది, ఏ గది? విడిది గది. యాక్చువల్గా విడిది గది ఎవరికి ఇస్తారు? పెళ్ళి కూతురు కదమ్మా. మీరందరూ ఉన్నారుగా, బాగా గుర్తుందా? ఎవరింట్లో ఉన్నారు? హల్లెలూయా కదా. ఏ గది? విడిది గది. విడిది గదిలో మనకేమిస్తారు? టిఫిన్ పెడతారు కదా. అసలు మామూలుగా మన కాళ్ళు కింద పెట్టనీరుగా. మొత్తం ఇంట్లో సామాన్లన్నీ మనకు అప్పచెబుతారు, మీ ఇష్టం. పెళ్లి కూతురు ఏమి ఆభరణాలు ధరించాలన్నా, ఏమి తినాలన్నా అద్దం ఆమెదే, డ్రెస్సింగ్ రూమ్ ఆమెదే. హల్లెలూయా. సామాన్లు ఉన్నాయి. ఏ గది అది?
విడిది గది. హల్లెలూయా. ఆయన అప్పుడు ఓనర్ గారు అన్నాడు, అయ్యా విడిది గది కింద కాదు, ఇదిగో పైన మేడ మీద ఉంది, అక్కడికి అని మేడ గది చూపించాడు. దాని నిండా సామాన్లు నేనంటండి, దాని నిండా. హల్లెలూయా. ఆ విడిది గది మధ్యాకాశానికి సాదృశ్యంగా ఉన్నది. మనందరం పెళ్లి కుమార్తెలం. ఈ వధువు సంఘం రాకడలో పెళ్లి కుమారుని కలుసుకోవడానికి ముందు విడిది గదిలోకి వెళ్తుంది, అనగా మధ్యాకాశంలోనికి వెళ్ళబోతున్నాం. ఏ ఆకాశం? మధ్యాకాశం. ఆ విడిది గది మధ్యాకాశంలో 7 ఏండ్లు మనకు విందు జరగబోతా ఉంది. హల్లెలూయా. ఆ విందు పేరే గొర్రె పిల్ల విందు. ఏ విందమ్మా? అది గొర్రె పిల్ల విందు. దాని పేరే పస్కా విందు. ఏ విందు? పస్కా విందు. చూసారా? ఆ విందు గొర్రెపిల్ల, ఉదించబడిన గొర్రెపిల్ల విందు. ఎన్ని సంవత్సరాలంట? 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు విందు. దేవుని బిడ్డలారా, అదే 7 సంవత్సరాల పైన విందు జరుగుతుంది. అదే టైంలో కింద విడవబడిన వారందరికీ భయంకరమైన శ్రమలు, మహా శ్రమలు, 7 సంవత్సరాలు శ్రమలు జరగబోతున్నాయి. బిడ్డలారా, మనం నీళ్లు కుండ మోస్తున్న వ్యక్తిని వెంబడిస్తే మధ్యాకాశానికి వెళ్తాం. లేదు, నేను అట్ట వెంబడించను, నా అహం, నా యొక్క కులం, నా యొక్క భావం, నా అనేది కష్టమయ్య గారు, నేను చంపుకోలేను, నాకంటూ ఒక రెస్పెక్ట్ కావాలి, నాకంటూ నేను ఉండాలి, నేను చచ్చిపోను అని అనుకుంటే, చచ్చిపోకపోతే ఇక్కడే ఉంటావు. చచ్చిపోతే చెప్పరేంటి? మధ్యాకాశానికి వెళ్తావు. ఏబే కుదరదయ్య గారు, నా నోరు కట్టేసుకోలేను అని అంటావా? ఎక్కడుంటావు? ఏమాయ్, అర్థమవుతుందా? మీరు చెప్పాలి. చచ్చిపోతే ఎక్కడుంటావు? ఇక్కడే ఉంటావు. చచ్చిపోతే మనం చచ్చిపోవాలి. మనం చనిపోకపోతే మన క్రియలు చనిపోవాలి, మన పాత జీవితం చచ్చిపోవాలి. మనం చనిపోకపోతే మధ్యాకాశానికి వెళ్ళలేం. కనుక దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు తన్ను తాను ఉపేక్షించుకున్నారు. ఆయనను ఏ విధంగా హింసించాలో అన్ని రకాలుగా హింసించారు. మారు మాట్లాడలేదు. ఆయన చచ్చిపోవడానికి వచ్చాడు, ఆయన చనిపోయాడు, తగ్గించుకుని చనిపోయాడు. కనుక ఇవాళ ప్రపంచమంతా కూడా దేవుడుగా వెలుగొందుతున్నాడు. దేదీప్యమానంగా ప్రజల చేత ఆయన కొనియాడబడుతున్నాడు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. కొనియాడబడుతున్నాడు. దేవుని బిడ్డలారా, మనం కూడా చచ్చిపోవాలి. మన బ్రతుకులో మనం చచ్చిపోయినాడే మనం మధ్యాకాశానికి వెళ్ళగలుగుతాం. లేదు, కాదు, నా పరిస్థితి ఇంతే, నేను తగ్గనయ్య గారు అని అనుకుంటే తగ్గకపోతే ఇక్కడే ఉంటావు. ఇక్కడ కుందు, ఇక్కడ నీకు శ్రమ, ఇక్కడ నీకు కష్టాలు, ఇక్కడ నీకు పరిస్థితి ఎలా ఉంటుందో మనం గమనించాలి. బిడ్డలారా, రాకడ వర్తమానాలు మనం ప్రారంభించాలి. ఎందుకంటే ఇక రాకడకు దగ్గర పడుతుంది వ్యవహారం. ప్రపంచం అంతా సిద్ధపడుతుంది. దేవుని బిడ్డలారా, యుద్ధాలు, యుద్ధ వాతావరణం, ప్రపంచ దేశాలు తనుకుంటున్నాయి. ఎవరి మీద ఎవరు బాంబులు వేస్తారో తెలియని పరిస్థితి. అంతటా దేశం అల్లకల్లోలైపోతుంది. ప్రపంచంలో భూగోళం ఏమైందో తెలియని పరిస్థితి అయిపోతుంది. ఒకళ్ళ మీద ఒకళ్ళు కాలు దువ్వుతున్నారు. ఇవి రాకడకు గుర్తులు. బిడ్డలారా, బహుశా మనం ఉండ కాలంలోనే, మనం బ్రతుకున్న దినాల్లోనే రాకడ రావచ్చు అని చాలామంది ప్రవక్తలు అంటున్నారు. కనుక మనం చచ్చిపోదాం. మన అహాన్ని, మన ఇహాన్ని, మన గర్వాన్ని, నేను అనే పదం చంపేద్దాం. చనిపోయి మన వంట గొర్రె పిల్లలాగా ప్రభువులే తగ్గించుకుని బ్రతికితే ఆయనతో పాటుగా మనం పరలోకంలో ఉండబోతున్నాం. దేవుని బిడ్డలారా, మనం వెంబడించాల్సిన వ్యక్తి ఎవరు అని అంటే, నీళ్లు కుండ మోస్తున్న వ్యక్తిని వెంబడించాలి. ఎవరినమ్మా? ఎవరైనా? ప్రభు అయినా యేసుక్రీస్తు. ఆయనలో ఎక్కడ అహం లేదు. ఆయన ఎక్కడ కూడా తగాదాడలేదు, అరవలేదు, కేకలేయలేదు, ఎవరితోనూ చిరాకు పడలేదు. తను తాను తగ్గించుకున్నాడు. మనం కూడా అలా తగ్గించుకుని నీళ్లు కుండ మోస్తున్న వ్యక్తిని వెంబడిద్దాం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎవరేమనుకున్నా
ఉమ్మోస్తున్నా, తిట్టుతున్నా, వెళ్ళిపోండి, వెళ్ళిపోదాం. ఎందుకంటే మనం వెళ్ళాల్సింది మనకు పరలోకం, మధ్యాకాశం రెడీగా ఉంది కనుక ప్రభు వైపు చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచినట్లయితే ప్రభువా నేను అనే పదం చంపుకోలేకపోతున్నాను. ప్రార్థన చేసుకుందాం. మనందరం కూడా మనల్ని మనం ఈ రాత్రి సమర్పించుకుందాం. అయ్యా నా పరిస్థితి ఏంటో నాకు తేటగా వివరించావు. అయ్యా నిజమే, నేను అనే పదం నాకు ఎక్కువ అహంకారం. నేను ఎట్లా తగ్గించుకుంటా, నేను ఎలా చనిపోవాలి, కుదరదు అని అనుకుంటే ప్రభువు కూడా కుదరదని అంటున్నాడు. పరలోకం రావడం కుదరదు అని ప్రభు అంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచినట్లయితే మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. అయ్యా ఇన్నాళ్ళు నాలో నేనే గర్వంతో నడుచుకున్నాను. అయ్యా నేను ఎవరిని క్షమించలేకపోతున్నాను. ఒకరు ఎవరైనా మాట అంటే దాన్ని మనసులో పెట్టుకుని అదే ఆలోచన చేస్తూ పగబించుకుంటూ అయ్యా ఒక శత్రువుగా భావిస్తున్నాను. నాయనా క్షమించలేని మనసు నుండి నన్ను విడిపించవా ప్రభువా.